సత్యాన్ని మీరు ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని, దేవుని కృపలో ప్రతిరోజు ఎదుగుతారని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీ లైఫ్లో ఎటువంటి శోధనలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ మీరు దేవుని స్తుతించడంతో మానవద్దు, దేవుని కొరకు జీవించడంతో మానవద్దు. ఎవరు ఎన్ని మాటలు అన్నా మీరు మాత్రం ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు సాగితే ఖచ్చితంగా చెప్పుకోదగిన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు, చూడబోతున్నారు. కనుక ఆత్మీయతలు ఎదగండి. ఎందుకంటే ఆత్మీయతలు ఎదిగితే అన్నీ మనకు కలిసి వచ్చేస్తాయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదివితే, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ ఇవ్వబడితే అని రాయబడి ఉంది. అలాగే బైబిల్లో రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు అని రాయబడి ఉంది. మొదటిగా మన ఆత్మ వర్ధిల్లాలి. మీరు ఆత్మీయ జీవితం మీద ఫోకస్ పెట్టి ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక అద్భుతం త్వరగంటే అంత త్వరగా దేవుడు చేయబోతున్నాడు. గడిచిన కొన్ని రోజులుగా ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఈ మూడింటిని కంపైన్ చేసి నేను వాక్య ధ్యానంలో నడిపించకుండా వస్తున్నాను. ప్రస్తుతం మనం ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనంలో అద్భుతమైన విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సాతానుడు చేత కాకుండా ఒక సామాన్యపు ఒక సర్పాన్ని పావుగా వాడుకొని చివరికి ఆ యొక్క సర్పాన్ని కూడా శాపనాత్మగా చేశాడు సైతానుడు. నిజమే, సాతాను ఇచ్చే ఆఫర్స్ ఏదైతే ఉందో మొదటిగా మనకు హ్యాపీగానే అనిపిస్తాయి, తర్వాత మన జీవితానికి అది శాపం అయిపోతాయి. దేవుని బిడ్డలారా, చాలామంది సర్పాన్ని చూసి సాతాను అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సర్పం సాతాను కాదు. ఎందుకంటే దాని ఒక జ్ఞానం, దానిలో ఉన్న ప్రత్యేకత, దేవుడు సృష్టించిన గొప్పతనం, ఇవన్నిటినీ చూచి సాతాను ఎన్నుకున్నాడు. సాతానే కాదు, బైబిల్లో దేవుని బిడ్డలారా కొన్ని వాక్యం మనం చదివితే మరి సర్పాన్ని అనేక విషయాలకు దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి అని రాయబడి ఉంది. ఇక్కడ ఆత్మపురులైన వారిని, సేవకుని ఉద్దేశించి ప్రభు ఏమంటున్నాడంటే పాముల వలె వివేకం కలిగి ఉండండి అంటున్నాడు. అంటే ఇప్పుడు పాము సైతాన్ అనుకోవాలా? సైతాన్ని దేవుడు గొప్ప చేసినట్టు మనం అనుకోవాలా? అట్లా కాదు ఇక్కడ అర్థం. పాముల వలె వివేకం కలిగి ఉంటామంటే దేవుని బిడ్డలారా అది ఒక ఉన్నతమైన, ఒక ప్రత్యేకమైన జంతువుగా ఉంది కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వాడుకున్నాడు. అంతేకాదు యోహాను సువార్త 3:14లో ప్రభు ఏమంటున్నాడంటే మోసే ద్వారా ఇతడు సర్పం హెచ్చించబడినట్టుగా మనుష్య కుమారుడు కూడా హెచ్చించబడాలని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, మోసే ఎలాగైతే సర్పాన్ని పైకెత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తపడాలి, హెచ్చించబడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా సర్పాన్ని వాడుకుంటున్నాడు. కనుక సర్పం కాదు సైతాన్, సాతానుడు ఒక సాధనముగా వాడుకున్నాడు అంతే. పాము రూపం ధరించుకున్నాడు. సాతాను ఏ రూపమైనా ధరించుకోవచ్చు. దేవదూతలకు దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు ఏ రూపములైనా వాళ్ళు వెళ్ళవచ్చు అనమాట. అందుకొరకే పురుషుడుగా ప్రత్యక్షమైనట్టుగా మనం అనేక చోట్ల చూస్తున్నాం. అరుణోదయపు నక్షత్రాన్ని కింద పడద్రోసినప్పుడు, లూసిఫర్ను పడద్రోసినప్పుడు దేవుడు వాడుకున్న టాలెంట్తో, శక్తితో, జ్ఞానంతో వదిలేశాడు, పంపించేశాడు. ఇంకా ఏది అతని నుండి తీయబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, సాతాను సర్ప ఆకారాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తాను, సర్పం ఎక్కడైనా మాట్లాడతా, ఏ జంతువు అయినా మాట్లాడుతుందా చెప్పండి. ఇప్పుడు సర్పం వచ్చి ఎలాగా ఆదాముతో మాట్లాడింది. కాబట్టి వాస్తవం ఏంటంటే సాతానుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవత ఎలాగైతే కన్వే చేస్తుందో అలాగే సాతాను కూడా మాట్లాడతాడు, కన్వే చేస్తాడు. అయితే ఈ యొక్క సర్పపు ఆకారాన్ని ఆయన
ప్రధానంగా తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మన దృష్టిలో సర్పం కూడా శపించబడిపోయింది, సర్పానికి కూడా దిక్కు లేకుండా పోయింది. కాబట్టి సాతాను ఎవరినైతే పావుగా వాడుకుంటున్నాడో వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సత్యాన్ని మీరు ఎరుగుదురు, సత్యం మన సోదరులుగా చేస్తారు. ప్రభు ఈ మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా నామంలో ఏమడిగినాను మీరు ఇస్తానన్నారు ప్రభా. మా ఆత్మీయ నేత్రాన్ని తెరవండి ప్రభా. తండ్రి ప్రభా, సాతాన్ని తంత్రాన్ని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి జ్ఞానం దయచండి ప్రభా. ఎవరినైతే సాతాను అబద్ధపు మాటల చేత మోసగించి ఉన్నాడో వాళ్ళందరికీ యేసునామములో విడుదల దయచండి. మీరే అద్భుతం జరిగించమని, మేలు చేయమని, విడుదల దయచేయమని, ఆశీర్వదించి అద్భుత కార్యం జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. లూకా సువార్త 10:19 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.